ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. జీవితాన్ని అంగీకరిద్దాం. పంచభూతాత్మకమైన ప్రకృతి మన చుట్టూ అల్లుకున్న ఆవరణ మాత్రమే కాదు, కనిపించని చైతన్య శక్తి. అది ఉన్నందుకే సకల చరాచరాలు అస్తిత్వానికి ప్రకృతి దిశానిర్దేశమే ప్రామాణికం. దాని అడుగుజాడల్లో పయనించే పశుపక్షాదులు ఆనందంగా ఉంటున్నాయి. కానీ మనిషి మాత్రం భారంగా బతికీడుస్తూ దుఃఖంతో ఉంటున్నాడు. అందుకు కారణం అతడు ప్రకృతి తాలూకు నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోవటం, గాలి వీచిన వైపు నడవకపోవడం, ప్రకృతి ధర్మాన్ని అసలే లెక్క చెయ్యక అంతా మనిషి అజ్ఞానానికి పర్యవసానం. అజ్ఞానం అహంభావానికి దారితీస్తుంది. అది జీవితం పట్ల అవగాహన కుదరనివ్వదు. పులిని ధైర్యానికి ప్రతీకగా, పిల్లిని పిరికితనానికి ఉపమానంగా భావిస్తూ ఉంటాం. ఈ పోలికలు మనిషి ఆలోచనలే కానీ పులికి పిల్లికి అవేమీ తెలియవు. అవి ఆ క్షణాల్లో ఎదురైన జీవితాన్ని యథాతథంగా స్వీకరిస్తాయి, సమయానుకూలంగా నడుచుకుంటాయి. అంతేగాని పౌరుషానికి పోవు, ఎవరి మెప్పు పొందాలని అనుకోవు. ఒక వ్యక్తి పిల్లిని గదిలో బంధించి కర్రతో బాదుతున్నాడు. కాసేపటికి మూసిన గది తలుపులు గభాల్న తెరుచుకున్నాయి. పిల్లి ఎదురు తిరిగి దాడి చేయబోగా కర్ర పట్టుకున్న వ్యక్తి పరుగు లంకించుకున్నాడన్నమాట. సాధు జంతువుగా ఉండే పిల్లి ఆపద వస్తే పులిలాగా మారింది. మరో చోట ఊళ్ళోకి పులి వచ్చింది. జనం గుంపుగా కర్రలతో దానిని దారికి అడ్డంగా నిలిచారు. అప్పుడు ఆ పులి 2 అడుగులు వెనక్కి వేసి తేరిపార చూసి వచ్చిన దారిన వెళ్ళిపోయింది. అంతటి పెద్ద పులి తనను చూసి పిల్లిలా వెనుదిరిగిందని మనిషి బీరాలు పోతాడు. నిజానికి ఆ జంతువుకు అవేవి పట్టవు. ప్రతి జీవి సాధ్యమైనంత వరకు తనకే ఆపద రాకుండా జీవించి ఉండాలని కోరుకుంటుంది. పరిస్థితిపై తనది పై చేయి కాగలదనుకుంటేనూ, తప్పనిసరి అయితేనూ మాత్రమే అది ప్రతిఘటిస్తుంది. ఆ అవకాశం లేదనుకుంటే నిశ్శబ్దంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తుంది. అంతేగాని ఎవరో ఏమో అనుకుంటారని గొప్పలకు పోయి ప్రాణాల మీదకు తెచ్చుకోదు. వెనకడుగు వేయడాన్ని చిన్నతనం అనుకోదు. అది వాటి సహజ స్వభావమే కానీ రాజీ పడడమో ఓటమిని అంగీకరించడమో కాదు. ఎక్కడ తగ్గాలో తెలియడం కూడా జీవితాన్ని ఎదుర్కోవడమే. ఒక పెద్ద నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రయాణంలో పెద్ద కొండ అడ్డు వచ్చింది. అప్పుడు ఆ నది పరుగు వేగం కాస్త తగ్గింది, కాస్త వెనక్కి మళ్ళింది. కాసేపటికి కొండ పక్క నుంచి కొత్త దారి చూసుకుని ప్రయాణం కొనసాగించింది. ఒక్కోసారి వెనక్కి రావడము ముందుకు పోవడంలోనే భాగం. మిగిలిన రాళ్ల కన్నా 4 ఉలి దెబ్బలు ఎక్కువ తిన్నదే విగ్రహమై పూజలు అందుకుంటుంది. పట్టాభిషిక్తుడు కావలసిన శ్రీరాముడు అరణ్యవాసాన్ని అంగీకరించి ఆచంద్ర తారార్కం దేవుడై నిలిచాడు. లక్ష్య సాధనకు ముందుకు సాగుతున్నప్పుడు తగిలే ఎదురు దెబ్బలను విజయానికి మెట్లుగా భావించాలే తప్ప పరాజయాలుగా కాదు. ప్రకృతి నియమాన్ని అనుసరించి జీవితాన్ని అంగీకరించాలి, సందర్భానికి తగినట్లుగా స్పందించాలి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.